నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వరూధిని ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అదేవిధంగా సోమవారం సందర్భంగా శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. వైశాఖ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి లేదా అపర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వరూధిని ఏకాదశి నాడు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో, శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వాళ్ళు 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని ధర్మసింధు, నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. అందువల్ల విశేషమైనటువంటి గోదాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉపవాసం ఉండటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఉపవాసం ఉండి స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధించాలి. స్వామివారిని పసుపచ్చటి చామంతి పూలతో పూజించాలి. స్వామివారికి చాదును సమర్పించాలి. శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం ఆయన్ని తులసి దళాలతో పూజించాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే విష్ణవే అనేటటువంటి మంత్రాలను స్మరిస్తూ స్వామివారిని పూజించాలి. సువాసనలు కలిగినటువంటి పూలమాలలు స్వామివారికి సమర్పించాలి. ఈరోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయంలో యుగ్మ ప్రదక్షిణలు నిర్వహించాలి. అనగా సరి సంఖ్యలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. అలాగే విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని పూజించటం ద్వారా, దేవాలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రులవ్వచ్చు. ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో జాగరణ చేస్తూ విష్ణు సంబంధమైనటువంటి కీర్తనలను శ్రవణం చేయాలి. ఇలా ఎవరైతే వరూధిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు 1000 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా ఈరోజు సోమవారం ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన వారం. ఈశ్వరుణ్ణి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధిస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈశ్వర ఆరాధన చేసే వాళ్ళు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నందీశ్వరుల వారిని మనస్సులో స్మరించుకోవాలి. నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అంటూ నందీశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ తర్వాత శివాలయంలో ఓంకారాన్ని జపిస్తూ హరహర మహాదేవ అని 3 సార్లు జపించి నంది తోక మీద కుడి చేతిని ఉంచి ఎడమ చేతి బొటనవేలు, చూపుడు వేలు ఈ రెండింటిని 2 కొమ్ముల మీద ఉంచి వాటి మధ్యలో శివలింగ దర్శనం చేసుకోవాలి. ఇలా నందీశ్వరుణ్ణి స్మరించుకుంటూ నందీశ్వరుడి నుంచి ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నట్లయితే నందీశ్వరుడి ద్వారా మీ కోరికలన్నీ ధర్మ మార్గంలో సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈశ్వరుడి అనుగ్రహాన్ని సులభంగా పొందటం కోసం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అని జపిస్తూ ఈశ్వరుడికి అభిషేకాన్ని నిర్వహించాలి. ఇలా చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. వరూధిని ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని పూజించండి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. అలాగే సోమవారం సందర్భంగా ఈశ్వరారాధన చేయండి. శివకేశవులు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ దినం బిత్తువో ఏ దినం బిత్తువో త్వద్దర్శనం బంచు తలతునెప్పుడు రేపు పూరింతువో మాపు పూరింతువో త్వత్కృపాచర్యంచు తలతునెప్పుడు ఇప్పుడు త్రావింతువో ఎప్పుడు త్రావింతువో పన్నామసుధయంచు తలతునెప్పుడు ఈ క్షణం బబ్బునో ఏ క్షణం బబ్బునో త్వత్పాదసేవంచు తలతునెప్పుడు ఒక్కటియు ఇంతదనుకను చక్కబడదు కోర్కెలన్నియు గొంతెమ్మ కోర్కెలయ్యే హరిపద విధేయ ఉన్నవపుర సుగేయ
అఖిల రిపుకులాజేయ వీరాంజనేయ. ఓ ఆంజనేయ స్వామి, నీ దర్శనం కోసం ఎంత తహతహలాడుతున్నానో అర్థం చేసుకోమేమిటయ్యా. ఈ దినం బిత్తువో ఏ దినం బిత్తువో త్వద్దర్శనం బంచు తలతునెప్పుడు. ఇవాళ ఆంజనేయ స్వామి దర్శనం నాకు కలిగి తీరాలి. ఎందుకనంటే పరమాద్భుతంగా నేను ఆయన్ని ధ్యానిస్తున్నాను, ఆయన భజన చేస్తున్నాను, ఆయన సంకీర్తన చేస్తున్నాను, ఆయన చరిత్రని చదువుతున్నాను, ఆయన్ని హృదయంలో నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాను. కనుక తప్పకుండా ఈ రోజున ఆయన దర్శనం నాకు కలుగుతుంది అన్నంత విశ్వాసంతో ఉంటున్నానయ్యా. నేను చేసేటువంటి ఆరాధనలో నాకంతటి దృఢమైన విశ్వాసం ఉన్నది. నువ్వే రావటం లేదు. ఇవాళ వచ్చి తీరాలి నువ్వు అనుకుంటున్నాను. అంతటి విశ్వాసంతో నిన్ను ఆరాధిస్తున్నాను, కానీ రావటంలా. ఈ దినం బిత్తువో ఏ దినం బిత్తువో త్వద్దర్శనం బంచు తలతునెప్పుడు. రేపు పూరింతువో మాపు పూరింతువో త్వత్కృపాచర్యంచు తలతునెప్పుడు. ఈ హృదయం నది ఎండిపోయి ఇసక దెబ్బలు బయటపడినట్టుగా వెలవెలబోతూ ఉన్నది. ఈ ఇసక దెబ్బల పైన ఆ జలప్రవాహం వెడుతుంటేనే ఇది ధన్యమవుతుంది. అలాగే నా హృదయం నీ కృపాఝరిని నిరంతరం నింపుకుని ఎప్పుడు ఉంటుందా అని ఆలోచిస్తున్నానయ్యా. అందుకోసం నేను వేచి ఉన్నాను. నీ కృపా ప్రవాహాన్ని ఈ హృదయంపైకి ఎప్పుడు పంపిస్తావు? నీ కృపాఝరిని నువ్వు ఎక్కడికి పంపించాలో నీకు తెలుసు. నా హృదయం ఎండిపోయి ఉన్నది. నేను నీ కోసం ఆర్తితో చూస్తున్నాను, అర్థిస్తున్నాను. నువ్వు మాత్రం అనుగ్రహించటం లేదయ్యా. కానీ నేను మాత్రం విశ్వాసంతోనే నిన్ను నేను ఆరాధిస్తున్నాను. రేపు పూరింతువో మాపు పూరింతువో త్వత్కృపాచర్యంచు తలతునెప్పుడు. ఈ క్షణం బబ్బునో ఏ క్షణం బబ్బునో త్వత్పాదసేవంచు తలతునెప్పుడు. ఈ క్షణంలోనే ప్రసన్నమై ఆ ఆంజనేయ స్వామి, ఉరై రారా, నా భక్తుడిగా నిన్ను స్వీకరిస్తున్నాను, నా దగ్గరే ఉండు అని అంటాడా అని వేచి ఉన్నానయ్యా నేను. ఈ క్షణం బబ్బునో ఏ క్షణం బబ్బునో త్వత్పాదసేవంచు తలతునెప్పుడు. నేను చాలా నిష్ఠగా నియమంతో నిన్ను ఆరాధన చేస్తున్నానయ్యా. ఏ క్షణానన్నా సరే నువ్వు నన్ను అనుగ్రహించేటువంటి పరిస్థితి ఉన్నది. నేను అంత నిష్ఠగా నిన్ను పూజిస్తున్నాను. నా వైపు నుంచి ఏ లోటు లేదు. నువ్వే ఎందుకనో నన్ను పరీక్షిస్తున్నావు స్వామి. ఒక్కటియు ఇంతదను కను చక్కపడదు. ఒక్క కోరిక కూడా తీరలేదయ్యా. నిన్ను నేను ఇలా ఆరాధిస్తూ కూర్చుంటే ఎందుకు ఇలా పరీక్షిస్తావు? కోర్కెలన్నీయు గొంతెమ్మ కోర్కెలయ్యే. నా కోరికలేవి తీరకుండా, అవి మంచి కోరికలైనా సరే నియమ నిష్ఠలతో నిన్ను పూజిస్తూ నిన్ను అభ్యర్థిస్తున్నా సరే నువ్వేవీ నా కోరికలు తీర్చటం లేదు అంటూ ఆంజనేయ స్వామిని అత్యంత నియమ నిష్ఠలతో ఆరాధిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం తపిస్తున్న భక్తుడి హృదయం ఎలా ఉంటుందో పద్యంలో పొందుపరిచి అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన హనుమద్భక్తవరేణ్యులు పండిత కవులు శ్రీ ఉన్నవ రామకృష్ణ కవీశ్వరుల వీరాంజనేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై వీరాంజనేయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని అభిషేకానంతరం మనం అర్చన చేసేటప్పుడు వివిధ రకాలైనటువంటి పువ్వులతో గనక అర్చన చేస్తే చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుంది. సంపెంగ పూలతో గనక మనం అర్చన చేస్తే ఉద్యోగం, ధనలాభం కలుగుతాయి. గులాబీ పూలతో గనక పూజించినట్లయితే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. మల్లెపూలతో పూజ చేస్తే దీర్ఘాయుష్మంతులవుతారు, ధనవంతులైనటువంటి పుత్రులు లభిస్తారు. కదంబ పుష్పాలతో పూజ చేసినట్లయితే పరమేశ్వరుణ్ణి శత్రుజయం. పచ్చ గోరింట పూలతో పూజిస్తే జనాకర్షణ శక్తి కలిగి తీరుతుంది.
తుమ్మి పూలతో పూజ చేస్తే ఆయన అనుగ్రహాన్ని సులభంగా మనం సాధించుకోవచ్చు. అందుచేత ఆ పూలతో గనక స్వామిని అర్చన చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం కలుగుతుంది పరమేశ్వరుని వలన. పార్వతీదేవిని అర్చన చేసేటప్పుడు ఎర్ర మందార పూలతో పూజ చేయమన్నారు. అర్ధనారీశ్వర తత్వంతో పూజ చేస్తున్నాం మనం. అలా పూజ చేసేటప్పుడు స్వామివారికి తుమ్మి పూలు, పార్వతీదేవికి ఎర్రటి మందార పూలు, ఈ రెండూ కూడాను సమర్పించినట్లయితే అటు ఆ చక్కని తల్లి అనుగ్రహం, ఇటు పరమేశ్వర అనుగ్రహం, శివానుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. ఇవన్నీ ఆయన సృష్టించినటువంటివే. పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వల్లనే కదా ఈ ప్రకృతి అంతా పరవశించిపోతోంది. ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రకృతి పుష్పాలను మరలా ఆయనకే సమర్పించటమే ఈ మానవ జీవిత సత్యం, పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:39. తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:37 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 10:05 వరకు. వర్జం రాత్రి 9:13 నుంచి 10:42 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 1:30 వరకు. మరల మధ్యాహ్నం 3:13 నుంచి 4:04 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7:01 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం ఏకాదశి. అలాగే నిన్న రాత్రి 2:01 మిథునం, సాయన మిథునంలో సూర్య సంక్రాంతి జరిగినందువలన మిథునాయన ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలము ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది, సూర్యోదయంతో ప్రారంభమై. అలా మిథునాయన ప్రయుక్తమైనటువంటి పుణ్యకాల సమయంలోనే ఉదయం 10 గంటలకి శుభ సమయం కూడా వచ్చింది కాబట్టి అష్టకవర్గ రీత్యా ఆ చేసే దానాదులు అలాంటి శుభ సమయంలో చేసినట్లయితే ఎక్కువ సత్ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. అందుకని ఆ విధంగా మనం ఆ పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పితృదేవతల్ని ఆరాధించడం, స్నాన దాన జపాదికములు అంటే నదీ స్నానం చేయడం, మనకి వీలైనన్ని దానాలు చేయడం. వీలైన దానాలంటే ఏమిటి? మనకి ఏ ఏ అవసరాలు ఉన్నాయో వాటినన్నిటినీ దానాలు చేయడం. వాటిని దానం చేయడం ద్వారా మనం ఉత్కృష్టమైన ఫలితాలని, ఆనందాన్ని వాటి ద్వారా పొందగలుగుతాం అన్నమాట. అలా ఎక్కువ పుణ్యాన్ని ఆర్జించడానికి ఉపకరించేటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈరోజు ఏకాదశి కాబట్టి అన్నదానం చేయకూడదు. ఎందుకని? ఏకాదశి మామూలుగా అన్నదానం ఏ రోజు చేసినా మంచిదే, కానీ ఏకాదశి నాడు అన్నదానం చేస్తే
వారికి ఏకాదశి ఉపవాసాన్ని భంగం చేసినటువంటి పాపం మనకు వస్తుందన్నమాట. కాశీలో ఏకాదశి నాడు అన్నం పెట్టడానికి బదులుగా రొట్టెలు పెడతారండి. అంటే ఉపవాసానికి భంగం కలిగించని పదార్థాన్ని సాధువులందరికీ కూడా దానం చేస్తారనమాట. ఇంకో విశేషం ఏంటంటే, మన కోసం ఏకాదశి ఉపవాసం ఉంటే ఒక ఏకాదశి యొక్క ఫలితమే మనకి దక్కుతుందండి. అదే మన పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉపవాసం ఉండలేరు. అటువంటి సందర్భంలో వాళ్ళ నిమిత్తమై మనం కనుక ఉపవాసం ఉన్నట్లయితే వాళ్లకు ఏకాదశి ఫలితం దక్కుతుంది, మనకు 10 ఏకాదశుల ఫలితం దక్కుతుంది. అందువలన మనం చేసే ఉపవాసం పెద్దల కోసం చేసినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. ఇలా మనం అడుగడుగునా పుణ్యాన్ని పెంచుకునే మార్గాలు ఏమిటి అని అన్వేషించినట్లయితే మన జీవితం ఆనందప్రదమవుతుంది. కాబట్టి మనం పుణ్యబలాన్ని పెంచుకునే మార్గాలను తెలుసుకుంటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. నేటి ఆణిమత్యాలు. ఎంత కోల్పోయినప్పటికీ భవిష్యత్తు మిగిలే ఉంటుంది. పసిపిల్లలు భగవంతుని కలలు. పిల్లల్ని పెంచడం అంటే నీ బాల్యాన్ని తిరిగి జీవించడమే. ఎప్పుడూ వారికి ఏం నేర్పాలా అని ఆలోచించటం మాని వారితో కలిసి జీవించగలిగితే అదే అందమైన పునాది అవుతుంది. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. లోష్ఠంచ యువతి బింబోష్ఠం అంటే మట్టిని మధుర పదార్థాన్ని కూడా సమానంగానే చూస్తాడు. ఈ చెప్పడంలో విషయం చూడండి, ఇది మట్టి అని యావగించుకోవడం కానీ, ఇది మధుర పదార్థం అని ఆదరించడం కానీ, అంటే హేయ ఉపాదేయ రెండూ లేవు వాడికి. ఇది హేయమని ఇది ఉపాదేయమని లేదు. హేయం అంటే విడిచిపెట్టుట, ఉపాదేయం అంటే స్వీకరించుట. అదే హేయము లేదు, ఉపాదేయము లేదు. అన్నిటి యందు సమదృష్టి. శత్రువుని మిత్రుణ్ణి ఒకేలా చూస్తాడు, ఇంటిని భవనాన్ని ఒకేలా చూస్తాడు, మట్టిని మధుర పదార్థాన్ని ఒకేలా చూస్తాడు. ఈ సమదృష్టి అతనికి ఎందువల్ల కలిగింది? అమ్మవారి అనుగ్రహానికి నోచుకున్నాడు గనక. అసలు రావాల్సింది అదండి. దీన్ని ద్వంద్వాతీత స్థితి అని అంటుంది భగవద్గీత. చెప్పిన గుణత్రయాతీతం, గుణాతీతుడు, గుణాతీత స ఉచ్యతే అని చెప్పింది కానీ, అదేవిధంగా భక్తిమాన్య సమే ప్రియ అని చెప్పింది కానీ, స్థితప్రజ్ఞుడని చెప్పినది కానీ, ఏ బ్రహ్మజ్ఞ లక్షణములు చెప్పారో ఆ లక్షణములు ఇవి. అంటే జీవన్ముక్తుడైన వాడు, బ్రహ్మజ్ఞుడైన వాడు ఎలా ఉంటాడు? ఈ సమదృష్టి కలిగి ఉంటాడు. వాడికి సుఖ దుఃఖ, లాభాలాభ, అదే శీతోష్ణ ఇవేవి ఉండవు. సమశత్రువు చ మిత్రే చ తథా మానావమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందాస్థితిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ యస్సమే ప్రియ అని భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా. ఆ స్థితి, ఆ ఆరూఢ స్థితి పొందినవాడు ఎవరయ్యా పొందుతాడంటే, అమ్మవారు అనుగ్రహం పొందినవాడు ఆరూఢ స్థితిని పొందుతున్నాడు. ఇది బ్రహ్మజ్ఞుడి యొక్క స్థితి. ఆ స్థితి ఎలాంటిది? ఆ స్థితి శివశివ అది అనమాట. అది ఆశ్చర్యకరమైన స్థితి. నిజానికి అదే శివస్థితి అండి. అది శివోహం అనే స్థితి. అది శివోహం, శివుడితో భిన్నత్వము కాని స్థితి అది. ఆ స్థితి కనుకనే శివశివ అనే మాట చెప్పడంలో అది ఉద్దేశం. అమ్మవారి చూపు పడితే అటువంటి సమస్థితి వస్తుంది. ఎందుకంటే అమ్మ చూపే సమదృష్టి, అది జ్ఞానదృష్టి. అమ్మ చూపులో కటాక్షం చూసారా? కటాక్ష శతకానికి మూల శ్లోకాలు కూడా ఇందులో కనబడుతుంది, మీకు పరిశీలించండి ఇక్కడ. అందుకే అమ్మ కటాక్షం ఎవరికి లభిస్తుందో వారికి ద్వంద్వాతీత స్థితి వస్తుంది. ఏదైతే అసలు సిద్ధస్థితి అని గీతలో పరమాత్మ వర్ణించాడో ఆ స్థితి లభిస్తున్నది. ఇప్పుడు తెలుస్తున్నది కదా, భగవద్గీతలో చెప్పేటువంటి స్థితికి శ్రీ విద్య ఉపాసన యొక్క పరమార్థానికి కించిత్ కూడా భేదము లేదు. రెండు వాటి యొక్క విశేషమే. అందుకు ఉపాసన ఉపనిషత్తత్వంగా పర్యవసింపబడాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అందుకు అమ్మ కటాక్షానికి నోచుకున్న పురుషుడు ద్వంద్వముల ఎడల సమబుద్ధి కలిగి ద్వంద్వాతీత స్థితిని పొందుతున్నాడు. అది దీనిలో చెప్పిన మాట. ఇది అసలైన అర్థం అండి, తాత్విక అర్థం.
కొంచెం లౌకికంగా చెప్పుకోవాలి అంటే ఇంకొక అర్థం ఇక్కడ భావించవచ్చు. అదేమిటి అంటే అమ్మ కటాక్షంగానే లభిస్తే వాడికి అడవి కూడా భవనంలా మారిపోతుందిట. అంటే ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మారిపోతాయి. శత్రువైనా సరే మిత్రుడిగా మారిపోతాడు. అది ఇందులో చెప్పడం. పనికిరాని పదార్థం కూడా మధురమైన పదార్థంగా మారిపోతుంది. అలా మారిపోతుంది అమ్మ అనుగ్రహం ఉంటే. ఇలాంటి భావమే ధూర్జటి గారు చెప్తున్నారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలమౌ శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీమండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నారు. ఇది నిజానికి ఈ శ్లోకం ఆ శ్లోకం మొట్టమొదటి స్థాయిలో చదివితే చప్పట్లు కొట్టేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి భారీ ఆనందం. శివశివ అనేవాడి మీద వజ్రాయుధం వేస్తే పూలదండ అయిపోతుంది. వాడిని నిప్పుల్లో తోసేస్తే అది కాస్త చందనంలా మారిపోతుంది. వాడిని సముద్రంలో పడేస్తే అది భూమిలా మారిపోతుంది. శత్రుడు వచ్చినా మిత్రుడు అయిపోతాడు. విషం ఇచ్చినా అమృతం అయిపోతుంది శివచింతన చేసేవాడికి అని దాని అర్థం. బాగుంది కదా. కానీ కొంచెం వివేకం విచ్చుకుంటే శత్రువే మిత్రుడు అవ్వక్కర్లే. శత్రుడు మిత్రుడని రెండు భేదభావం వాడికి ఏర్పడదు. వాడు సత్యస్థితిలో ఉంటాడు. అది దాని యొక్క అసలు అర్థం. ఆ అసలు అర్థమే ఇక్కడ అసలైన అర్థం. ఆ స్థితే శివస్థితి. అదే శివోహం అనబడేటువంటి అద్వయ స్థితి. అందుకే శివ శివ పశ్యంతి సమం అనే మాట అక్కడ శివశివ శబ్దంతో చెప్పడం ఆశ్చర్యార్థకమే కాకుండా అదే శివస్థితి, అదే మోక్షస్థితి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి రమ్యమైన శ్లోకం. ఇప్పుడు మనకి పరమాచార్యుల వారికి ఈ శ్లోకం ఎందుకింత నచ్చిందో తెలుసు కదా. ఎందుకంటే ఈ స్థితిలో ఉన్నవారు గనక వారికి ఇది నచ్చింది. తర్వాత శ్లోకం పారాయణ చేసుకోవడానికి చాలా మంచిది గనక పఠించి వదులుతా. కామ పరిపంథి కామిని కామేశ్వరి కామపీఠ మధ్యగతే కామదుగా భవ కమలే కామకళే కామకోటి కామాక్షి. ఎన్ని కకారాలు వచ్చాయండి ఇక్కడంతా. కకార రూప కళ్యాణి. ఆ కకార రూపం అంతా ఇక్కడ ఉన్నది. కామ పరిపంథి కామిని. కామ పరిపంథి అంటే మన్మథ శత్రువు. మన్మధుడికి శత్రువైన శివుడు, కాముడికి శత్రువైన శివుడికి ఈవిడి కామిని. కామ పరిపంథి కామిని. కామేశ్వరి కామాక్షి కామేశ్వరి. అస్తు శ్రేయసే నిత్యం వస్తు వామాంగ సుందరం యతస్తృతీయం విదుషాః తురీయం త్రైపురం మహః. తృతీయం తురీయంగా పర్యవసింపజేసేటువంటి విద్య అదే శ్రీ విద్యా కామసేవిత. అందుకు కామేశ్వరి. కామపీఠ మధ్యగతే కామదుఘా భవ కమలే. ఇక్కడుందండి. హే కమలే కామదుఘా భవ అని. హే కమలే అని అమ్మవారిని సంబోధించారు. కమల అంటే లక్ష్మి అని ఒక అర్థం. కమలే అన్నప్పుడు ఇక్కడ సహస్రార కమల స్వరూపిణి. ఇది దీని యొక్క అసలైన అర్థం. కమలే కామదుఘా భవ. అమ్మా నాకు నువ్వు కోరికలను పిదికి ఇవ్వమ్మా. కామధేనువు నుంచి మనం పొందుతాం సంపదన్ని. అదేవిధంగా అమ్మా నువ్వు కామదుఘా భవ, నా కోరికలను పిదికి ఇవ్వు. ఇది కామదుఘా భవ అంటే నా కోరికలన్నీ నెరవేర్చు. కామకళే కామకోటి కామాక్షి. అమ్మ యొక్క విద్య పేరు కామకళా విద్య. అందుకు ఆ కామకళా విలాసమని అమ్మ శాస్త్రం యొక్క పేరండి. ఆ కామకళ బ్రహ్మకళ, సామాన్యం కాదు. అది కా ఆ మా కళ, అది అర్థం. ఆ కా ఆ మా అనే మూడింటి యొక్క అర్థము సృష్టి స్థితి లయ. ఈ మూడు కలిగించేటువంటి శక్తి కామ. ఆ మూడు చేసే బ్రహ్మ విష్ణు రుద్రులు. కకారం బ్రహ్మవాదీచ, అకారో విష్ణువాచక, మకారో రుద్రవాదీచ. బ్రహ్మ విష్ణు రుద్రులు అనబడేటువంటి సత్వరజస్తనమో గుణ నియామకుల చేత సృష్టి స్థితులు ఇవన్నీ చేస్తున్నది. ఆ మూడు శక్తుల్ని తన కళ్ళల్లోనే పెట్టుకుని వాటిని తెరచి ముయ్యడంలోనే సృష్టి స్థితులన్నీ చేస్తుంది కనుక ఆ కళ్ళు కామాక్షి అని చెప్పబడుతున్నాయి. అది దాని యొక్క విశేషము. అమ్మ కన్నులు తెరిచి మూసే లోపల ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కళ్ళు తెరవడం సృష్టి, అది నిలిపి ఉంచడం స్థితి, తిరిగి మూసేయడం లయ. కనుకనే అమ్మ కనురెప్ప పాటల్లోనే మూడు జరుగుతున్నాయి. కనుక సృష్టి స్థితి లయలనబడే ఆ అమ్మ ఈ మూడు తన కనులతోనే నిర్వహిస్తున్న తల్లి గనక కామాక్షి. కనులతోనే నిర్వహించడం అంటే సాక్షీభూతముగా ఈ జగత్తునంతటి నిర్వహిస్తున్నది. ఇది ఈక్షత్యాత్మికా శక్తి అని చెప్పబడుతున్నది శ్రీ విద్యలో. ఆ ఈక్షత్యాత్మికా శక్తి అదే స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తులో చెప్పబడుతున్నమాట. ఆ విషయమే ఇక్కడ కామాక్షి అన్నప్పుడు ఇది తెలుసుకోవాల్సినది. కామకళే కామకోటి కామాక్షి. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము.
విష్ణువు ఆ పుట్టలో ఉన్నారు బ్రహ్మగారు కనిపెట్టారు. వెంటనే వాల్మీకస్తం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి. ఓ, కలియుగాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతారం ఇందులో ఉంది. ఎప్పుడది పైకొచ్చి దర్శనం ఇవ్వాలి? దానిష్టం, ఆయన ఇష్టం, ఏ కారణానికి వస్తాడో పైకి. కానీ తన భక్తి ప్రకటనం తాను చేస్తూ ఉండాలి. అందుకని రోజు క్షీరధారలతో అభిషేకం చేశాడు. ఇప్పుడు రోజు ఆవు పాలు విడిచిపెట్టేస్తోంది, ఇంటికి వెళ్ళిపోతుంది, చుక్క పాలు ఇవ్వదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రాణికి. ఒరే, ఆవు పాలు ఇవ్వట్లేదు, నువ్వు కానీ తాగేస్తున్నావా? గోపాల బాలుడి మీద అనుమానం వచ్చి కొరడా చేత్తో పట్టుకుని చర్మము చేత తయారు చేయబడినటువంటి ఆయుధముతో ఆ పటకాతో కొట్టించింది. వాడు పాపం ఆ దెబ్బలకి హడిలిపోయి ఈ ఆవు ఏం చేస్తోందో, తన పాలు తానే తాగుతోందో, దూడకి తాగిస్తోందో, ఎక్కడన్నా విడిచిపెడుతోందో అమ్మ 1000 కళ్ళతో చూస్తానన్నాడు. మరునాడు ఆ ఆవునే పరిశీలిస్తున్నాడు. ఇన్ని దెబ్బలు తినున్నాడు కదా, ఈ ఆవు వల్ల ఇన్ని దెబ్బలు తిన్నానని కక్ష ఉంది కడుపులో. ఆ ఆవు వెళ్ళి పుట్ట మీద నిలబడి పాలధారల చేత వెంకటేశ్వరుణ్ణి అభిషేకిస్తోంది. చూశాడు. బ్రహ్మగారిది సంతోషం. సమాసిన్యచ్చ వాల్మీకం సమంతాత్ క్షీరధారయా. పొంగుతో ఆయన విడిచిపెడుతున్నాడు పాలు. ఈ గోపాలుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అరే, ఈ ఆవు పాలు తీసుకెళ్లి పుట్టలో పోసేస్తోందిరా, దీనివల్ల నీ దెబ్బలు తిన్నాను. అపారమైన కోపం వచ్చిన వాడి బుద్ధి భ్రంశమైపోతుంది. ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా ఆలోచన ఉండదు. వెంటనే గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరాడు. ఇప్పుడు ఆ గొడ్డలి తిన్నగా వచ్చి ఆవు మీద పడిపోతోంది. మీరు బాగా గమనించాలి, ఇప్పటి వరకు వెంకటేశ్వరుడు పైకి ఎక్కడా ప్రకటనము కాలేదు, ఎవ్వరికీ కనపడలేదు. ఆయన ఆవు మీదకి గొడ్డలి వచ్చి పడిపోతోందన్నది బాహ్యనేత్రంతో చూడడానికి ఆయన బయట లేడు, పుట్టలో ఉన్నాడు. పుట్టలో ఉన్నవాడైనా బయట ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నవాడు. బయట ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నవాడైనా ఇప్పటి వరకు పైకి కనపడనివాడు. అంటే ఆయన కనపడడానికి, ఆయన కనపడి సందేశం ఇవ్వడానికి కావలసినంత బలవత్తరమైన కారణము అప్పటి వరకు ఆయనకి గోచరించలేదు. లోపలే ఉన్నాడు. గొడ్డలి వచ్చి ఆవు మీద పడుతోంది. అకస్మాత్తుగా గొడ్డలికి ఆవుకి మధ్యలో పైకి లేచాడు. పైకి లేచేటప్పటికి గొడ్డలికి తలడ్డొచ్చింది. కుఠారాణేతి తీవ్రేణ తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథా. ఆ గొడ్డలి తగలగానే 7 తాడి చెట్లంత నెత్తురు ధార పైకి లేచింది. అంత నెత్తుటి ధార చూసి చూడడం ఏమిటి, ఆ గోపాలుడు నేల మీద పడి మరణించాడు. ఆవు మీద గొడ్డలి పడుతూ ఉంటే ఎందుకు లేవాలి? బ్రహ్మగారి మీద పడుతోంది ఆ గొడ్డలి. తనని ఆశ్రయించిన భక్తుడు మంచిదే. అంతకన్నా ప్రబల కారణం ఏమిటో తెలుసా అండి? గోవు మీద గొడ్డలి పడుతోంది. ఆవు తన కళ్ళెదుర చనిపోవడానికి వీలు లేదు. గోరక్షణ, భూరక్షణ, గో సంరక్షణము ఎంత అవసరమో వెంకటేశ్వరావతార ప్రప్రథమ సందేశం. ఆవు తన కళ్ళెదుట మరణిస్తుంటే తాను బయటికి వ్యక్తము కాకపోతే అర్థం లేదు ఇంక అసలు. అందుకని ఆయన పైకి వచ్చేసాడంతే. ఆవు లాంటి ప్రాణి లోకంలో లేదు. ఒకానొకప్పుడు మహర్షులు చేసినటువంటి యజ్ఞంలోంచి గోవు పైకొచ్చింది. మళ్ళీ గోవులలో విశేషమైనటువంటి శక్తిని కల్పించడానికి కొన్ని గోవుల వంక పరమేశ్వరుడు ప్రత్యేక దృష్టితో చూశాడు. అవి ఎరుపు రంగు పొందాయి. అవి కపిల గోవులు. కపిల గోవు మరింత శక్తివంతం. ఆవు ఒక లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆవు ఒంట్లోంచి వచ్చినటువంటివి ఏమున్నాయో ఆ 5 పంచగవ్యములు అంటారు. గవ్వు అంటే గో సంబంధము అని. పంచగవ్యములు అంటే ఆవు శరీరము నుండి వచ్చినవి. పాలు, పెరుగు, నెయ్యి అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అని అర్థం. ఆవు మూత్రము, ఆవు మలము, ఆవు పేడ. ఈ 5 కలిపితే పంచగవ్యం అంటారు. ఈ 5 కానీ కలిపారనుకోండి సమంత్రకంగా పంచగవ్య ప్రాశనము అని చేయిస్తారు. మీరు చూస్తుంటారు స్వస్తి పుణ్యాహవాచనము అని ఉంటుంది. స్వస్తి పుణ్యాహవాచనం అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద కార్యాలు చేసేటప్పుడు పీటల మీద కూర్చున్నాడు అనుకోండి, అది చాలా పెద్ద కార్యం. కూర్చున్నాడు పీటల మీద. పార్వతీ కళ్యాణానికి పీటల మీద కూర్చున్నాడు. పార్వతీ కళ్యాణం మాటలు కాదు. ఇప్పుడు ఆయన్ని అలా కూర్చోపెట్టి కళ్యాణం చేయించకూడదు. పంచగవ్య ప్రాశనం ఆయనకి చేయించి అప్పుడు కళ్యాణం చేయించాలి ఆయనతో. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో చేసినటువంటి పాపాలు ఆయన శరీరంలో 2 పట్టుకుంటాయి. త్వక్ అస్థిగతం పాపం
దేహే తిష్టతి మామక. ఈ శరీరంలో ఎముకని చర్మాన్ని పాపం పట్టుకుని ఉంటుంది. ఆ పాపం పట్టుకుని ఉన్నవాడెవడో వాడు కళ్యాణంలో కూర్చుని కన్యాదానానికి అమ్మవారి తరపున కూర్చోడానికి వాడు అనర్హుడు. మీరు కూర్చోబెట్టినా యోగ్యత చెల్లదు, అది దోషభూయిష్టం అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే ముందు స్వస్తి పుణ్యాహవాచనం చేయించి పంచగవ్యములను కలుపుతారు, కలిపి పంచగవ్య ప్రాశనం చేయిస్తారు. ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ మూడిటిని కలిపి దర్భతో తీసుకొచ్చి నాలిక చాపవాయ అని నాలుక మీద రాస్తారు. రాస్తే దాన్ని చప్పరించి మింగాలి లోపలికి. అది మింగాడు అనుకోండి, దానికి ఒక శక్తి ఉంది. అది అస్థి త్వక్క గతం పాపంని కాల్చేస్తుంది. మంత్రం అదే చెప్పిస్తారు పంచగవ్యం ఇస్తే. ఇది ఇంధనం, అగ్నిహోత్రం ఇంధనాన్ని ఎలా కాలుస్తుందో అలా కాల్చేస్తుంది పంచగవ్యం. పాపమును తొలగించగలిగినది, భూశుద్ధి చెయ్యగలిగినది ఆవు పేడ ఒక్కటే. కాబట్టి గోమయాన్ని తీసుకొచ్చి అలుకుతారు. గోమయంతో అలికితే ఉత్తరక్షణ భూశుద్ధి. ఆవు శరీరంలోంచి వచ్చినటువంటి పేడని స్కాందంలో బ్రహ్మోత్తరఖండంలో చెప్తారు. కొన్ని మంత్రములతో గుండ్రని ఉండలుగా చేసి కాల్చి ఆ విభూతిని ధరిస్తే పరమేశ్వరుని యొక్క సమస్త ఐశ్వర్య శక్తి అందులో ఉంటుంది. అందుకే ఎడం చేతిలో వేసుకుని నీళ్లు పోసి కుడి చెయ్యి మూసి మంత్రం చెప్తారు. చెప్పి అప్పుడు ఆ భస్మధారణ చేస్తారు. కాబట్టి భస్మ అంటే భ అంటే పరమేశ్వరుడు కాంతి, స్మరణకి తీసుకొస్తుంది పాపాలని కాల్చి. అంత గొప్ప విభూతి ఆవు పేడలోంచి వస్తుంది. అలాగే గోవు డెక్కలలోంచి ధూళి పైకి లేస్తే ఆ ధూళి మన మీద పడితే గోధూళి వేళాయే అని, ఆ గోధూళి వేళ జ్యోతిష శాస్త్రంలో అదొక ప్రత్యేకమైన లగ్నం. ఆ ధూళి మీద పడితే అదొక ప్రత్యేకమైన స్నానం. అన్నిటినీ మించి విశేషం ఏమిటో తెలుసా? పీఠముల యందు 3 పూజలు చేస్తారు. ఏనుక్కి పూజ చేస్తారు, గుర్రానికి పూజ చేస్తారు, ఆవుకు పూజ చేస్తారు. గజ పూజ పశు పూజ, అశ్వపూజ పశు పూజ, గోపూజ పరదేవతా పూజ. పరదేవతకి సాక్షాత్తు పూజ గోపూజ. అమ్మవారిని అధికార భేదము చేత అందరూ పూజ చేయలేరని వేదమాత ఇచ్చిన గొప్ప అనుగ్రహం ఏమిటంటే అందరూ పూజ చేయడానికి వీలుగా పరదేవత వచ్చి నిలబడుతుంది ఆవుగా. వేదం చెప్తోంది, నేను చెప్పడం కాదు. అందుకే అమ్మవారిని ఒక ప్రశ్న వేశారు. ఏమమ్మా నువ్వు పరదేవతవి కదా, అమ్మా అన్న మాట అంత మధురమైంది కదా, కొడుక్కి 60 ఏళ్ళు రాని 70 ఏళ్ళు రాని అమ్మే అమ్మ చచ్చిపోవడం అన్న మాట ఎవడు తట్టుకోలేడు కదా లోకంలో, మరి అమ్మని ఎందుకు తీసేస్తున్నావు అంటే అమ్మ ఉండిపోయి కొడుకు వెళ్ళిపోకూడదుగా, మరి అమ్మ వెళ్ళిపోవాలి. ఒక్క అమ్మని తీసినందుకుట అమ్మవారు ఎంతమంది అమ్మల్ని ఇచ్చిందో తెలుసా? భూమాత. నువ్వు ఎక్కడున్నా అమ్మ ఉంటుందిరా, అందుకే భూమాత అంటారు. అమ్మ ఒళ్ళోనే ఉంటాం మనం. తెల్లవారి లేస్తే అమ్మ మీద నిలబడతాం. అమ్మా కాల్తో తన్ని లేస్తున్నానమ్మా. సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. కాల్తో తన్ని లేస్తున్నాను, మన్నించు. నేల మీద పడి నమస్కరించి లేచి నిలబడాలి. అందుకే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేశవాయ నమః. ఓ బలిచక్రవర్తి, సుతలలోకం స్వర్గవాసులు కూడా కోరుకునే విధంగా ఉంటుంది. నువ్వు నీ జ్ఞాతులతో కలిసి అక్కడికి వెళ్ళు, నీకు శుభమగుగాక. లోకపాలకులు కూడా నిన్ను అక్కడ అవమానించలేరు. నీ శాసనాన్ని అతిక్రమించే రాక్షసులను నా చక్రం సంహరిస్తుంది. ఓ వీరుడా, నిన్ను నీ అనుచరులను నీ పరికరాలను నేను అన్ని విధాలుగా రక్షిస్తూ ఉంటాను. ఎల్లప్పుడూ సుతలంలో నీ ఇంటికి కాపలా ఉంటూ నీకు కనిపిస్తాను. దైత్య దానవ సంఘం వల్ల నీలో కలిగిన అసుర ప్రవృత్తి, భోగాలపై గల ఆసక్తి అక్కడ నా మహిమను చూసిన తరువాత మందగించి నశించిపోతుంది అని అనుగ్రహించాడు వామన భగవానుడు. ఇంతటితో 8వ స్కందంలోని 22వ అధ్యాయం సమాప్తమవుతున్నది. 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బలిచక్రవర్తి
సుతల లోకానికి అధిపతి కావటం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. ఆది పురుషుడైన శ్రీహరి మాటలను బలి విన్నాడు బాగా. సత్పురుషులతో గొప్పవాడైన ఆ బలిచక్రవర్తి యొక్క కంఠము భక్తితో గద్గదమైపోయింది. మాట బొంగురుపోయింది. అతడి కన్నులు నీటితో నిండిపోయాయి. అతడు చేతులు జోడించి ఇలా అన్నాడు, ఓ దేవా, నీకు చేసిన నమస్కారం ఎంతో ఆశ్చర్యకరమైంది. ఈ నమస్కారం శరణు వేడిన భక్తులకు పురుషార్థాన్ని సంపాదించి ఇవ్వగలదు. ఎందుకంటే లోకపాలకులైన దేవతలు కూడా ఇంతకుముందు ఎప్పుడూ పొందని అనుగ్రహాన్ని నువ్వు అధముడిని రాక్షసుడిని అయిన నాపై చూపించావు అన్నాడు. తర్వాత బలి నాగపాశబంధం నుండి విముక్తుడయ్యాడు. ఆయన రాక్షసులతో కలిసి శ్రీహరికి, బ్రహ్మదేవుడికి, రుద్రుడికి నమస్కరించి సంతోషంతో అక్కడి నుండి సుతల లోకానికి బయలుదేరాడు. ఈ విధంగా భగవంతుడైన వామనుడు ఇంద్రుడికి స్వర్గాన్ని ఇచ్చి అదితి మాత యొక్క కోర్కెను పూర్తి చేశాడు. ఉపేంద్రుడై సకల జగత్తును పాలించాడు. వంశాన్ని నిలబెట్టే తన మనుమడైన బలి శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొంది నాగపాశాల నుండి విముక్తుడు కావటం చూసి ప్రహ్లాదుడు ఎంతో సంతోషించాడు. భక్తితోనూ ప్రేమతోనూ భగవంతుడితో ఇలా అన్నాడు, ఓ దేవా, నీ పాదపద్మాలు సకల జగత్తు చేత బ్రహ్మాదుల చేత నమస్కరించబడుతూ ఉంటాయి. అటువంటి నువ్వు రాక్షసులమైన మాకు ద్వారపాలకుడవు అవుతున్నావు. ఈ అనుగ్రహాన్ని బ్రహ్మదేవుడు గాని, లక్ష్మీదేవి గాని, రుద్రుడు గాని పొందలేదు కదా. ఓ శరణాగత వత్సల, పద్మాల వంటి నీ పాదాల మకరందాన్ని సేవించి బ్రహ్మాది దేవతలు మహిమలను పొందుతున్నారు. మేము పుట్టకతోనే దుష్టులము, చెడు ప్రవర్తన కలవారము. అటువంటి మేము నీ యొక్క దయాదృష్టికి కనిపించాం. ఇది ఎలా జరిగింది? నువ్వు ఊహకు అందని నీ యోగమాయ యొక్క లీలలతో లోకాలను రచించిన నిపుణుడివి కదా. నువ్వే అంతటికీ యథార్థతత్వం కనుక నువ్వే సర్వాన్ని సమంగా దర్శిస్తావు. అయినా నీ చేష్ట విచిత్రంగా ఉంటుంది. భక్తుల విషయంలోనూ భక్తులు కాని వారి విషయంలోనూ నీ యొక్క స్వభావం భిన్నంగా ఉంటుంది. అది కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే నువ్వు కల్పవృక్షం వంటి వాడవు. కల్పవృక్షం తనను సమీపించిన వారిని మాత్రమే అనుగ్రహించినట్లుగా నువ్వు కూడా నీ యందు భక్తి గలవారిని అటువంటి వాళ్ళకి మాత్రమే అనుగ్రహిస్తున్నావు కదా నువ్వు అన్నాడు. అప్పుడు భగవంతుడు ఇలా అన్నాడు, నాయనా ప్రహ్లాదా, నీకు శుభమవుగాక. సుతలంలో నివసించటానికి బయలుదేరు. అక్కడ నువ్వు నీ మనుముడితో కలిసి ఆనందిస్తూ బంధువులకు సుఖాన్ని కలిగించు. నేను అక్కడ గదను ధరించి జాగ్రత్తగా కాపలా కాస్తూ నిలబడి ఉంటాను. నా ఆ రూపాన్ని నువ్వు ప్రతిరోజు చూస్తావు. నన్ను చూసి మహానందాన్ని పొందుతావు. అప్పుడు నీకు కర్మలకు కారణమైన అజ్ఞానం నశించిపోతుంది అన్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, సకల రాక్షస సేనలకు ప్రభువైన ప్రహ్లాదుడు స్వచ్ఛమైన ఆత్మజ్ఞానం గలవాడు. ఆయన భగవంతుడి ఆదేశాన్ని బలితో సహా తలవంచి స్వీకరించాడు. పురుషోత్తముడికి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. భగవంతుని యొక్క అనుమతిని పొంది ప్రహ్లాదుడు బలితో కలిసి సుతల లోకంలోకి ప్రవేశించాడు. ఓ మహారాజా, అప్పుడు శుక్రాచార్యుడు ఆ బ్రహ్మవేత్తల సభలో ఋత్వికుల మధ్యలో వామనుడికి అతి సమీపంలో కూర్చొని ఉన్నాడు. సర్వ పాపాలను పోగొట్టే నారాయణుడనైన వామనుడు ఆయనతో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీ శిష్యుడు యజ్ఞాన్ని విస్తారంగా చేస్తుండగా యజ్ఞంలో కర్మలోపం కలిగింది. దానిని నువ్వు పూర్తి చేయి.
కర్మలందు కలిగే లోపము బ్రహ్మవేత్తల చూపులతోనే పూర్ణమైపోతుంది అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు, దేవా, నువ్వే యజ్ఞ పురుషుడవు, కర్మలను ప్రవర్తిల్ల చేసేటువంటి యజ్ఞేశ్వరుడు కదా నువ్వు. బలి తన సర్వస్వాన్ని సమర్పించి నిన్ను పూజించాడు. అటువంటి బలి యొక్క కర్మలో లోపానికి అవకాశం ఉండనే ఉండదు. సర్వం కరోతి నిశ్చింద్రం నామ సంకీర్తనం తవ. యజ్ఞంలో మంత్రము, అనుష్ఠాన క్రమము, దేశము, కాలము, దానమునకు పాత్ర, ద్రవ్యాలు, వీటిని బట్టి వచ్చిన లోపాలన్నీ కూడా నీ నామకీర్తనంతో తొలగిపోతాయి. కర్మ పూర్ణమవుతుంది. ఓ పరమేశ్వర, అయినా కూడా నేను నువ్వు చెప్పినట్లుగా నీ ఆజ్ఞను పాటిస్తాను. మానవులకు నీ ఆజ్ఞను పాటించటమే గొప్ప శ్రేయస్సు అన్నాడు. ఈ విధంగా శుక్రాచార్యుడు శ్రీహరి ఆదేశాన్ని పాటించి ఋత్విక్కులతోనూ మహర్షులతోనూ కలిపి అందరితోనూ కలిసి బలి యొక్క యజ్ఞంలోని లోపాన్ని సరిదిద్ది యజ్ఞాన్ని పూర్తి కావించాడు. ఓ మహారాజా, శ్రీహరి వామనుడై ఇలా బలి నుండి భూమిని యాచించి పూర్వం శత్రువులతో లాగుకొనబడిన స్వర్గాన్ని తిరిగి తన సోదరుడైన మహేంద్రుడికి అప్పగించాడు. బ్రహ్మదేవుడు అదితి కశ్యపులకు సంతోషాన్ని చేకూర్చి సకల ప్రాణులకు మేలు చేయటానికి వామనుడిని లోకాలకు, లోకపాలకులకు ప్రభువును చేశాడు. దేవర్షులు, పితృదేవతలు, మానవులు, దక్షుడు, భృగువు, అంగిరసుడు మొదలైన వారు, సనత్కుమారుడు, రుద్రుడు కూడా బ్రహ్మదేవుడికి ఈ కార్యంలో తోడుగా ఉన్నారు. సకల ప్రాణుల అభివృద్ధి కొరకు బ్రహ్మదేవుడు సమర్థుడైన వామనుడిని రెండవ ఇంద్రుణ్ణి చేసి వేదములు, సకల దేవతలు, ధర్మము, కీర్తి, సంపద, శుభకార్యములు, వ్రతములు, స్వర్గము, మోక్షము అనే వాటిని ప్రభువును చేసి వ్యవస్థ చేశాడు. అలా చేసినందుకు ప్రాణులన్నీ ఎంతో సంతోషించాయి. వామనాయ నమః.